జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఢిల్లీలో నిర్వహించే సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు జనసేనానికి ఘన స్వాగతం పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ నుంచి 30 మంది బృందాన్ని తరలించారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తదితరులు సందర్శించారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియా జీఎంతో కలిసి ఉపరితల గనులను పరిశీలించారు. ఓపెన్ కాస్ట్ ఏరియాలో మొక్కలు నాటారు. అంబర్పేటలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజలకు వివరించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రో రైలుకి కేంద్రం నిధులు ఇచ్చిందని, మెట్రోకి డబ్బులు ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని హామీలో అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. వేములవాడ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేములవాడ సిరికొండ రహదారి విస్తరణ పనులకు మామిడిపల్లి గ్రామంలో భూమి పూజ చేశారు. మెరుగైన రహదారులు ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన సవాల్ విసిరారు. 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు రావాలని రఘునందన్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వారసత్వ రాజకీయాలు చేసేది కాంగ్రెస్. బీజేపీ దేశం కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ కుటుంబం కోసం పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రేవంత్ రెడ్డి అవినీతిపై రాహుల్కు మీనాక్షి రిపోర్ట్ ఇవ్వడంతో ఆమెపై పగ పెట్టాడన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అసత్య వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేసిన, నిరుద్యోగులకు పెండింగ్ పెట్టిన నిరుద్యోగ భృతి మొత్తం చెల్లించిన, రాజీనామా చేసి రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని ప్రకటించారు కేటీఆర్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 4 ఏళ్లుగా ఓ మహిళపై లైంగికంగా దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. బాధితురాలు ఫిర్యాదుతో హనుమకొండ పిఎస్లో ఎస్ఐ రాజ్ కుమార్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాదు, కమిషనర్ల సర్కారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. ప్రభుత్వం వద్ద ఏ పని జరగాలన్నా కమిషన్లు సమర్పిస్తేనే గానీ ఫైలు ముందుకు కదలదని ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వోద్యోగాలను సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో పోటీ పరీక్షల్లో సమకాలీన వార్తా విశ్లేషణ కోసం వాస్తవ పుస్తకం విడుదల చేశారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందన్నారు. కడప నగర రాజకీయాలలో ర్యాంపు తొలగింపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ పాక సురేష్ ఇంటి వద్ద చేపట్టిన చర్య రాజకీయ కక్ష సాధింపేనని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు. కోల్కతా క్రిప్టన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన పదం కుమార్ అగర్వాల్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణదాన ట్రస్టుకు ₹1 కోటి విరాళంగా అందించారు. దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయ సహకారం అందిస్తున్న రెడ్డి సేవా మిత్ర సభ్యులను బాపట్ల జిల్లా జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. రాజుపాలెంకు చెందిన పక్షపాతంతో బాధపడుతున్న దంపతులు దొంతిపోయిన వడ్డీ కాసుల రెడ్డి శివమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఓ రైతు పొలంలో దశపర్ణి ద్రావకంను తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంతో బలవర్ధకమైన రసాయన రహిత పంటలు పండించవచ్చునని ఐసీఆర్ పి నాయుడు రాణి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గాలివీడు రోడ్డులో మాండవ్య నది వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును బైకు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకునికి తీవ్రమైన గాయాలయ్యాయి. చంద్రబాబు పాలనా అనుభవానికి, మోదీ దూరదృష్టికి, పవన్ కళ్యాణ్ సమర్థతను రాష్ట్ర ప్రజలు నిరూపించాయన్నారు ఎమ్మెల్యే నజీర్. అందుకే రాష్ట్రంలోని 175 సీట్లలో 164 సీట్లను కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. బాపట్లలో వివేకానంద కాలనీ పార్కులో వాకర్స్ తో కలిసి ఎంపీ కృష్ణప్రసాద్ యోగా చేశారు. కాసేపు వారితో మాట్లాడుతూ కలిసి వాకింగ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలపాలెంలో పోలేసమ్మ జాతర జరిగి నెల రోజులైన సందర్భంగా గ్రామ ప్రజలు అమ్మవారికి నెల పొంగళ్లు జరిపారు. గ్రామ ప్రజలందరూ కలిసి పోలేసమ్మ వారి నెల పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఈడిగిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను అశోక్ లేలాండ్ వాహనం ఢీకొట్టగా ఈ ప్రమాదంలో మదనపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. కొడుకు ముస్తాఖీర్కు తీవ్రమైన గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తెనాల్లో రజక చెరువు వద్ద నుంచి గాంధీ చౌక్ సెంటర్ వరకు ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. గతంలో 2 సార్లు ఆక్రమణలు తొలగించమని, 2 రోజుల్లో తొలగించకపోతే తామే ఆక్రమణలు తొలగిస్తామని సీఐ హెచ్చరించారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో మద్యాన్ని సేవించి వాహనం నడపడంపై ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మొత్తం 124 మంది నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల సిబ్బంది కోసం ఎస్ఐఆర్పై సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ 2026కు సంబంధించిన వివిధ అంశాలపై ఈ శిక్షణ దృష్టి సారించింది. కాకినాడ జిల్లా జగ్గంపేట సిఐబి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఫిట్నెస్, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఖర్గే భేటీతో కామారెడ్డి కాంగ్రెస్లో ఉత్కంఠం నెలకొంది. మాజీ మంత్రి రోజాపై ఎమ్మిగనూరు టీడీపీ నాయకురాలు విజయలక్ష్మి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి రోజాకు లేదని ఆమె అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందిగా హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పంపించిన వివరణ లేఖకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ రిప్లై ఇచ్చారు. ఆడియో క్లిప్ నకిలీది, ఖచ్చితమైంది కాదంటూ వివరణ తెలుపుతూ ఆ లేఖలో ప్రస్తావించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్, సివిల్ చర్యలకు సలహాలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. టిఫిన్ తినడానికి హోటల్కు వెళ్లిన కానిస్టేబుల్ ఓబులేస్ను ఒక్కసారిగా కూలిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో విజయనగరం వీధిలో బేతనియా చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం తలెత్తింది. చర్చ్కు నూతన పాస్టర్గా సాల్మన్ బాబు రాగా తాను చర్చి వదిలి వెళ్లానంటూ పాత పాస్టర్ ఎఫ్రాయిం గేటుకు తాళాలు వేసుకున్నారు. దీంతో కొత్త పాస్టర్తో పాటు పలువురు విశ్వాసులు రోడ్డుపైనే కూర్చుని ప్రార్థనలు, నినాదాలు చేశారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. కోనూరులో ఓ ఫంక్షన్కు వచ్చిన కుంకులకుంటకు చెందిన వ్యక్తులు కృష్ణానదిలో పడి 4 గల్లంతు కాగా 2 మృతి చెందారు. బాసర త్రిబుల్ కాలేజ్ బ్రేక్ఫాస్ట్ లో వడ్డించిన ఆలు కుర్మాలో బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింకను చూసిన విద్యార్థులు షాక్ అయ్యారు. నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారని స్టూడెంట్స్ అంతా నిరసన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా కాణిపాకలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెంచల కిషోర్ అన్నారు. కర్నూలు జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆలూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలహరవి సమీపంలో వాగు పొంగటంతో బళ్ళారి కర్నూలుకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ పలు జిల్లాలో వర్షం బేభత్సం సృష్టించింది. నల్గొండ, ఆసిఫాబాద్, మంచిర్యాలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. కడప జిల్లా మైదుకూరులో దారుణం చోటు చేసుకుంది. మాట్లాడుకుందాంరా అంటూ లాడ్జికి పిలిచి ఇస్మాయిల్ వివేకానంద అనే వ్యక్తిపై స్క్రాప్ వ్యాపారులు దాడి చేసి చంపేశారు. ఆర్థిక విభేదాలే ఈ హత్యకు గల కారణంగా పోలీసులు నిర్ధారించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి డీఎస్సీ అభ్యర్థులు వచ్చారు. మెగా డీఎస్సీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థులు వైసీపీ కార్యాలయానికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి సర్కార్ నిర్వహించిన డీఎస్సీలో అన్ని అక్రమాలే జరిగాయంటూ వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవకతవకలు జరిగాయని గుర్తించిన అధికారులు ఫాస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని పక్కన పెట్టారని, అయితే దీనిపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని తప్పుపట్టారు సజ్జల. అత్తాపూర్లో వివాహం కాకముందే వివాహమైనట్టు దొంగపత్రాలు సృష్టించి సుమారు 28 లక్షల రూపాయలు కాజేశారు స్కామర్. అయితే 29 అప్లికేషన్లు సబ్మిట్ చేయగా 21వ అప్లికేషన్ ఎంక్వైరీ చేయకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అప్రూవ్ చేశారు. ఫిర్యాదుతో 5 నిందితులతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. సెలవు దినాల్లో కూడా విధులకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రంతో సహా కొంతమంది అధికారులు ఉద్యోగం పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారంతా వాపోయారు. మెగా డీఎస్సీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. 3.5 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. దీనిపై తాము నిరంతరం ప్రతిపక్షంగా పోరాడతామన్నారు. విజయనగరం జిల్లా నెల్లివాడలో 1000 మంది ఉపాధి హామీ కూలీలతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధు పరిషత్ అనేది తెలుగు దొంగల పార్టీ, అనుసంధ పార్టీ అని విమర్శించారు. తిరుమల పవిత్రత, హిందూ ధర్మ పరిరక్షణపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు భూమన. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామానికి 3 యువకులు గోదావరిలో నదిలో దిగి గల్లంతు కాగా మరో 2 ప్రాణాలతో బయటపడ్డారు. రుద్రమకోట నుండి కూనవరం వైపు గేదెలు వెళ్లాయనే కారణంతో నదిలోనికి దిగినట్లుగా తెలుస్తోంది. హిందూపురంలో ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు నకిలీ సక్సెస్ మెసేజ్ చూపించి ఓ బియ్యం వ్యాపారిని కేటుగాడు బోరడి కొట్టించారు. దాదాపు 10,000 విలువైన బియ్యం ప్యాకెట్లను తీసుకెళ్లి ఉడాయించారు. గుంటూరుకు చెందిన 3 ఎక్స్పోర్ట్ కంపెనీలకు 3 మిర్చి కంటైనర్లు చైనా వెనక్కి పంపించేసింది. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ చైనా అధికారులు వెనక్కి పంపించినట్లుగా అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో ఇసుక లోడ్తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వరి పొలంలో పడింది. దీంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. ఇసుక మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పరిపాలనలో ఎక్కడ ప్రశాంత వాతావరణం లేదన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అరాచకాలు కొనసాగుతున్నాయని విమర్శలు గుప్పించారు. ఆర్యవైశ్యులు ప్రశాంతతకు మారుపేరని కొనియాడారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూ కోసం శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి హనుమాన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎన్నో రిస్క్ ఆపరేషన్లను విజయవంతం చేసిన హనుమాన్ బృందాలు ఇప్పుడు జ్ఞానేశ్వరి కోసం గాలిస్తున్నాయి.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీలను తప్పుపట్టడాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు కొనియాడిన ఆయన ఇప్పుడు నిందించడం తగదని హితవు పలికారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో హైవే 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో పోలీసులు లైవ్ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. పట్టణంలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, పలువురు అనుమానితులకి పరీక్షలు చేశారు. కొన్ని నిమిషాల్లోనే వెల్లడయ్యే విధంగా ప్రత్యేక టెస్టింగ్ కిట్లు వినియోగించారు. పలువురు వ్యక్తులకి పాజిటివ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం చిన్ని రావీరాలలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ ఎకో టౌన్ డంపింగ్ యార్డ్ వల్ల 14 గ్రామాలు కాలుష్య కోరలో చిక్కుకుంటాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో నూజివీడు పట్టణంలో మట్టి మాఫియా కోట్లు కూడగడుతోంది. పట్టణ శివార్లోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న వడ్లకట్ట చెరువును పూర్తిగా తోడేస్తోంది. 3 ప్రక్రియలు 100 ట్రాక్టర్లతో అక్రమార్కులు మట్టినంతా తవ్విస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు సీఐ చెన్నకేశ్వరరావు. ఘటనా స్థలం పరిధిలో 7 మొబైల్ ఫోన్ టవర్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియా కాల్స్, ఇతర కమ్యూనికేషన్ వివరాలు కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. చిన్నారి దొరికే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. మూలాలను అణిచివేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోవని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడత వెంకటస్వామి హెచ్చరించారు. కర్నూలులోని మాల మహానాడు జిల్లా ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా స్థల పరిశీలన చేశారు. స్థల పరిశీలన పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణం పూర్తి చేసుకుంటామన్నారు సిపి అంబర్ కిషోర్ ఝా. పల్నాడు జిల్లా అచ్చంపేటలోని కుంకులకుంటకు చెందిన వ్యక్తులు కోనూరులో ఓ ఫంక్షన్కు వచ్చి కృష్ణానదిలో బోటు ఎక్కారు. ప్రమాదశాత్తు బోటు బాల్తా పడింది. వారిలో 5 క్షేమంగా ఉండగా మిగిలిన 4 గల్లంతయ్యారు. హైదరాబాద్ మాధాపూర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. చంద్రనాయక్ తండాలో ఎంబీబీఎస్ భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్లో ఈ రైడ్ జరిగింది. పార్టీ ఆర్గనైజర్ దనేకుల తరుణ్ తేజాతో పాటు పార్టీలో 8 మంది యువకులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు మోకాళ్ల లోతు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరులో జనసేన నేతలు సంబరాలు చేసుకున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. నగరంలో చిల్డ్రన్స్ పార్క్ వద్ద జనసేన నేత కిషోర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండుగ వాతావరణాన్ని కల్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్లకు సంబంధించి భక్తుల్ని టీటీడీ అధికారులు అనుమతించడం లేదు. దీంతో భక్తులు రోడ్లపై అవస్థలు పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి తోట నరసింహం చేసిన వ్యాఖ్యలను జగంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఖండించారు. జన సైనికుల మనోభావాలు దెబ్బతినేలా నరసింహం మాట్లాడటం సబబు కాదని అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. వైసీపీ నేతలపై జనసేన నేత రాముడు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదని, కోడుమూరులో వైసీపీ గొడ్డలి పార్టీ అని విమర్శలు గుప్పించారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మదిరలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ నవీన్ యాదవ్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఓటు సవరణ కోసం BLOలు ప్రతి ఇంటికి వస్తారని, వారితో పాటు గ్రామ సర్పంచ్ ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో మొకిలా ఎక్స్పీరియంలో రన్ ఫర్ కల్చర్ రన్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హాజరయ్యారు. ఈ మేరకు యువతతో కలిసి 5 కిలోమీటర్ల మేర ఆయన కూడా రన్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాయామానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వంజరుడు ఉపాధి హామీ పనుల్లో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాలలో ఎండల దృష్ట్యా టెంట్ ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీపై రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. లాలాపేటలో నిర్వహించిన SIR బూత్ లెవెల్ ఏజెంట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా ఆనందపురం క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి శశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. మహిళకు గాయాలు కాగా మృతుడు ఆరిలోవ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కవరం మేరీమాత వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న 50 మంది వృద్ధులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో వెలిసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కృష్ణరాజుపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టుకతోనే వికలాంగురాలైన సావిత్రి ఇంటిని కూల్చివేశారు. తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు బాధితురాలు తన పెదనాన్న సుబ్బరాజు ఈ పనిచేశాడని బాధితురాలు చెప్పింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ నేత పీతాని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సుభాష్ ఇతరులపై విమర్శలు చేయడం తగదని అన్నారు. జగన్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని బదినేహల్లో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ పథకాలు సరిగా అందటం లేదని, అధికారులు సరిగా స్పందించడం లేదని వాపోతున్నారు. గుంటూరులో కృపా నిలయంలో అర్ధరాత్రి మహిళలు ఆక్రమణలకు యత్నించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో అద్దాలు, CCTVలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆక్రమణదారులను ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వంకాయల వారికుంట ప్రాంతాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని తప్పుపట్టారు. నెల్లూరు జిల్లా చౌటపల్లి గ్రామ సమీపంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా చదును చేయడమే కాదు, వాగులు, కాలువలను సైతం కొంతమంది పూడ్చివేస్తున్నారని వారంతా మండిపడ్డారు. ఖమ్మంలో అత్యాచారానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మహారాష్ట్ర పండర్పూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న వ్యాన్ వ్యవసాయ బావిలో పడిపోయింది. టంటుల్వాడి గ్రామంలో ఈ ఘటన జరగగా సుమారు 14 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ మధ్య స్కూల్ ఫీజుల విషయంలో ఒక చార్ట్ విడుదల చేసి గీత దాటొద్దని చెప్పేశారు. తాజాగా దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెక్ పెట్టారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలపై నిలిచిన వారి పైనుంచి రైలు దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ హేతంపూర్ దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కుదుపు సంభవించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో టీఎంసీ రెబల్ ఒకోలీ బృందం సమావేశమైంది. ఈ నేపథ్యంలో టీఎంసీ రెబల్ ఎంపీలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాకోలి ఘోష్ బృందం రేపు లోక్సభ స్పీకర్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జనసేన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జనసేన పార్టీ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా ఈ సమావేశాలకు హాజరై దిశానిర్దేశం చేస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 17న వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. పలు అంశాలపై ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. నీస్ నగరానికి చేరుకున్న మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ఫ్రాన్స్. ఆ అధ్యక్షుడు మెక్రాన్తో మోదీ సమావేశమయ్యారు. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మకమైన భాగస్వామ్యంపై ముఖ్యంగా చర్చలు జరిపారు.